వాంకిడి మండల కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కుల పెద్దల ఆంక్షలతో 7 ఏళ్లుగా సామాజిక బహిష్కరణతో నరక యాతన అనుభవిస్తున్న తీరు. వాంకిడి మండల కేంద్రంలో అమానుష ఘటన జీవనోపాధి కోసం పెట్టిన బార్బర్ షాపే వివాదానికి కారణం అయింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మానవత్వాన్ని సవాలు చేసేలా, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కేలా ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. వాంకిడి మండల కేంద్రంలో కుల పెద్దలు విధించిన అహేతుక ఆంక్షలను పాటించలేదన్న కారణంతో ఒక కుటుంబాన్ని ఏకంగా 7 ఏళ్లుగా సామాజికంగా వెలివేసి వేధింపులకు గురి చేస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీవనోపాధి కోసం ప్రారంభించిన చిన్న వ్యాపారమే చివరికి ఆ కుటుంబానికి పెద్ద సమస్యగా మారి సమాజంలో ఒంటరిగా జీవించే పరిస్థితిని తెచ్చిపెట్టింది. తమపై జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక చివరకు బాధిత కుటుంబం న్యాయం కోసం వాంకిడి పోలీసులను ఆశ్రయించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కన్నపల్లి మండలంలోని ముత్తాపూర్ గ్రామానికి చెందిన ఫెండేష్ అనే యువకుడు వాంకిడి మండల కేంద్రానికి చెందిన లావణ్యను 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. లావణ్య తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో అల్లుడిని ఇల్లరికం తీసుకుని కుటుంబంతో కలిసి జీవించేందుకు అనుమతించారు. అల్లుడిని కూడా కుటుంబ సభ్యుడిగా స్వీకరించి అతని భవిష్యత్తు బాగుండాలని ఆశించారు. జీవనోపాధి కోసం లావణ్య తల్లిదండ్రులు తమ వంతు సహాయం చేస్తూ వాంకిడి మండల కేంద్రంలో ఒక చిన్న బార్బర్ షాపును ఏర్పాటు చేసి జీవితం స్థిరపడేలా ప్రయత్నించారు. అయితే ఈ విషయమే స్థానిక మంగళి కుల పెద్దలకు నచ్చలేదు. బాధితులు ఆరోపిస్తున్నారు, తమ అనుమతి లేకుండా షాపు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తూ మొదటి నుంచే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అంతేకాకుండా షాపు నిర్వహణపై కూడా విచిత్రమైన నిబంధనలు విధించినట్లు వారు పేర్కొన్నారు. బార్బర్ షాపులో 4 కుర్చీలు లేకుండా కేవలం 2 కుర్చీలు మాత్రమే ఉండాలని, అంతకంటే ఎక్కువ కుర్చీలు పెట్టకూడదని కుల పెద్దలు ఆంక్షలు విధించినట్లు బాధితులు వాపోతున్నారు. జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన చిన్న వ్యాపారంపైనే ఇలాంటి అహేతుక నియంత్రణలు విధించడం బాధిత కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందని తెలుస్తోంది. తమ జీవితం మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడం వల్ల వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే కుల పెద్దలు విధించిన ఈ నిబంధనలను అంగీకరించడానికి బాధితులు నిరాకరించడంతో పరిస్థితి మరింత విషమించిందని సమాచారం. వెంటనే కుల పెద్దలు ఆ కుటుంబాన్ని కులం నుండి బహిష్కరించి సామాజికంగా వెలివేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుండి ఏకంగా 7 ఏళ్లుగా ఆ కుటుంబం సామాజికంగా ఒంటరితనంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో జరిగే ఎటువంటి శుభకార్యాలకు, సామాజిక కార్యక్రమాలకు వారిని పిలవకూడదని కుల పెద్దలు ఆంక్షలు విధించినట్లు బాధితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడకూడదని, వారితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని గ్రామ ప్రజలపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. దీంతో ఆ కుటుంబం పూర్తిగా సమాజంలో ఒంటరిగా మారిపోయిందని తెలిసింది. ఒకప్పుడు పరిచయంతో మాట్లాడిన వారు కూడా ఇప్పుడు దూరంగా ఉండటం తమకు తీవ్ర మానసిక వేదన కలిగిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో జరిగే కార్యక్రమాలకు వెళ్లలేకపోవడం, ఎక్కడికి వెళ్లినా అవమానాలు ఎదురవడం, తమ జీవితం నరకయాతంగా మారిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. సామాజికంగా వెలివేయడం మాత్రమే కాకుండా మానసికంగా కూడా నిరంతరం వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో గౌరవంగా జీవించే హక్కు కూడా తమకు లేకుండా చేశారని వారు వాపోయారు. చిన్న కారణంతో ఒక కుటుంబాన్ని 7 ఏళ్ల పాటు ఇలా వేధించడం మానవత్వానికి విరుద్ధమని స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని ఇక భరించలేక బాధిత కుటుంబం చివరకు వాంకిడి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి తమపై జరుగుతున్న అన్యాయాన్ని వివరించినట్లు తెలిసింది. తమకు ప్రాణహాని ఉందని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజికంగా తమను వేధిస్తున్న కుల పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న కుల ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి మచ్చగా మారుతోందని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కుల పెద్దల పెత్తనం కొనసాగుతుండటం ఆందోళన కలిగించే విషయమని వారు పేర్కొన్నారు. కుల బహిష్కరణ వంటి చర్యలు చట్టరీత్యా నేరమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. మాకు డాడీకి నేను ఒక్కదాన్నే కూర్చుని నేను బెల్లంపల్లి దగ్గర ముత్తాపూర్లోనే వెంకటేశ్వర వివాహం చేసుకున్నా. 2014 వివాహం జరిగింది. మాకు వివాహం జరిగిన తర్వాత మేము 2 years తర్వాత ఇక్కడికి వచ్చినాము. ఒక్కదాన్నే కూర్చుందని మా డాడీ తీసుకొచ్చుకున్నాడు.
అయితే తీసుకొచ్చుకున్న తర్వాత వీళ్ళు షాప్ పెట్టుకోవద్దని అని అబ్జెక్షన్ చేసింది. పెట్టుకోవాలంటే పాత షాప్ ఉంది ఆల్రెడీ. పాత షాప్ ఉన్నా కూడా మరి వీళ్ళు కొత్తగా స్పెషల్గా పెడతాను మళ్ళీ అని మమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మా డాడీ కొంచెం మెంటల్ టెన్షన్ తోటి కొంచెం అదోటి ఇదోటి డిప్రెషన్లో ఏదో మాట్లాడుతున్నాడు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఇప్పుడు తిడుతున్నాడు అది చేసి అని స్టేట్ లెవెల్ ఎక్కడెక్కడో గొడవలు చేస్తారు వీళ్ళు. అయితే ఈయన ఇక్కడికి వచ్చి ఇక షాప్ పర్పస్ గొడవలు అయినప్పటి నుండి మమ్మల్ని ఏ ఫంక్షన్స్ కూడా పిలవట్లేదు, ఎవరు కూడా రానివ్వట్లేదు. అంతేకాకుండా మనోవేదన గురైపోతున్నాం, మానసికంగా మమ్మల్ని క్షోభకు గురి చేస్తాను వీళ్ళు. అంటే ఎందుకు దూరం పెట్టారు మీ కులం నుండి? షాప్ పెట్టుకున్నామని మమ్మల్ని మానసికంగా దూరం చేసి మమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు. ఇక అంటే మీతో ఎవరు మాట్లాడట్లేదా? ఎవరు మాట్లాడలేదు సార్. ఇక మాట్లాడుతున్నా కూడా బైకాడ్ చేసి పెట్టేసిండు. ఉన్నామంటే ఉన్నామంతే, కుల బహిష్కరణ చేసేసిండు మొత్తానికి. మీరు ఎక్కడెక్కడ దరఖాస్తులు పెట్టారు ఇప్పటి వరకు? కలెక్టర్ ఆఫీస్ లో పెట్టినాం. ఈ మధ్యలో అయితే ఎస్ఐ దగ్గర ఇక్కడ లోకల్ వాంతిలో పెట్టినాం. అంటే ఎస్ఐ గారు ఏం సమాధానం ఇస్తున్నారు మీకు? న్యాయం చేస్తాం అంటున్నారు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు వాంతిలో మాకు పంచాయతీలు అయినాయి అన్నీ, కానీ ఎవరు కూడా మాకు కొంచెం కూడా న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు టీఆర్ఎన్ టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు న్యాయం జరగాలి. మా కాలనీ హనుమాన్ మందిరి. నా పేరు పొదిరి పాప కళావతి. నా బిడ్డని అల్లుడిని తీసుకొచ్చుకున్నాను, నాకు చేతనైతులే అని. ఒక్కతే బిడ్డ, నాకు ఒక్కడే అల్లుడు. నాకు 3 పిల్లలు నా బిడ్డకు. ఈ కచ్చిన కలిసి షాప్ పెట్టుకున్నాడు. షాప్ పెట్టుకుంటే 2 కుర్చీలు పెట్టుకోమంటే 3 కుర్చీలు ఉండే, ఒకటి ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాడు. 7-8 సంవత్సరాలు అవుతాయి. మమ్మల్ని ఆ షాప్ పెట్టిన సంది మమ్మల్ని దూరం వదిలేసింది. ఎవరు కాదు, మా కులం వాళ్ళే మమ్మల్ని గెలుస్తలేరు, మేము గెలిస్తే వాళ్ళు పోతలేరు. మమ్మల్ని ఇట్లా చేస్తారు, బైకాట్ చేసి. అంటే ఏ కులం నుంచి దూరం పెట్టారు? ఈ మన క్యాస్ట్ మంగళూరు. అంటే మంగళ క్యాస్ట్ నుండి మంగళలో దూరం పెట్టిరా? దూరం పెట్టిండు. ఎవరు వేరే వాళ్ళు మంగళూరులే. అంటే ఏ కార్యక్రమాలు కూడా మిమ్మల్ని పిలవట్లేదా? నా మేనత్త బిడ్డ, నా సొంత మేనత్త బిడ్డ, అయిపోయిన బిడ్డలే, భక్తులు సాగులు విత్తరాలు, భక్తులు విత్తరాలు, పెళ్లిళ్ళు ఏది లేదు. మమ్మల్ని విలేజ్ చిల్లు బయట. అంటే మీరు ఇప్పటికీ ఎక్కడెక్కడ పోయారమ్మా? ఏ అధికారులు చెప్పారు? ఎవ్వరు విత్తరాలు పోయినా కొన్ని జాగ్రత్త తిరిగినా ఎక్కడ ఏమైతే అంటే న్యాయం జరుగుతలేదు మీకు? జరుగుతలేదు, న్యాయం జరుగుతలేదు. అంటే కేసు ఏమైనా పెట్టిరా పోలీస్ స్టేషన్లో మీరు ఇటీవల? ముందు పోయినాం పోలీస్ స్టేషన్. న్యాయం ఇప్పటికి జరగనిస్తలేదు, వాళ్ళు ఎక్కడ జరగనిస్తలేదు. అంటే ఏమంటారు అధికారులు? ఏమంటారు? చేతులు కలుపుతాను, రామరామ అంటారు, వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర పోతే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు సరే అంటాను, ఆడికి లేచిపోతాను కులం అంతా, వాడికి లేచిపోతాను, ఆడికి ఆపుతాను. మమ్మల్ని ఇప్పటికి 7-8 సంవత్సరాలు అవుతాను బయటనే ఉంచుతాను. బయటకైనా కానీ మా జిల్లా కులస్తులు మమ్మల్ని కలుపుకోవాలని మేమందరినీ కోరుకుంటున్నాము. మేము కలవాలి, అలా వాళ్ళు కూడా మమ్మల్ని కలుపుకోవాలని చెప్తున్నా. నేను 2014లో పెళ్ళయింది నాకు. 2018లో వాంకిడ్ వచ్చాను. వాంకిడ్ వచ్చినాక మా మామగారు పొదురుపాక శంకర్ గారు నాకు కటింగ్ షాప్ పెట్టించారు. పెట్టించినప్పటి నుండి మమ్మల్ని యూనియన్ వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు 2 కుర్చీల కోసం టార్చర్ పెడుతున్నారు. మేము చాలా రోజుల నుండి మస్తు 7 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులకు గురై మొత్తం మానసికంగా మమ్మల్ని దెబ్బతీస్తున్నారు. ఎవరి శుభకార్యాలకు కానీ అశుభకార్యాలకు కానీ ఎవరు మమ్మల్ని పిలవట్లేదు. మానసికంగా మమ్మల్ని ఒత్తిళ్ళకు గురి చేసి ఇంటి పక్క వాళ్ళు కూడా, ఇంటి ముంగటి వాళ్ళని కూడా ఇట్లా మా కులస్తులు ఎవరిని మాకు దగ్గర కాకుండా చేస్తున్నారు. చాలా రోజుల నుండి మేము చాలా టార్చర్, హాస్పిటల్ పాలైపోయినాం. మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుండి దూరం పెట్టారు మిమ్మల్ని? 7 సంవత్సరాల నుండి దూరం పెట్టారు మమ్మల్ని. ఆ కటింగ్ షాప్ పెట్టినప్పటి నుండి మాకు టార్చర్ మొదలైంది వాళ్ళు. అప్పటికి కూడా పంచాయతీ చేశారు, చాలా పోలీస్ స్టేషన్ తిరిగినాం, బీసీ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర పోయినాం, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినాం. అధికారులు హామీ మీకు ఏమి ఇస్తున్నారు? మరి ఏమైనా చర్యలు తీసుకున్నారు ఇప్పటికీ? అధికారులు అప్పుడు చెప్పేసి 2018లో మొత్తం క్లోజ్ అయిపోయింది. అప్పటి నుండి మమ్మల్ని ఏ కార్యక్రమంకు పిలవట్లేదు. అప్పటి నుండి మమ్మల్ని కుల బహిష్కరణగా విధించారు. అప్పటి నుండి మా కులస్తులందరూ మమ్మల్ని టార్చర్గా చూపిస్తున్నారు. ఎవరు కూడా మమ్మల్ని దగ్గర తీయట్లేదు. ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా మమ్మల్ని అటెండ్ ఇవ్వట్లేదు. ఇప్పటికీ మీరు ఎక్కడెక్కడ ఏ అధికారులను కలిసిర్రు న్యాయం కోసం? మేము ఇప్పుడు మొన్న శనివారం రోజు వాంకిడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. బుధవారం రోజు సార్ పిలిపించారు. పిలిపించి ఇప్పుడు సారు తగిన చర్యలు తీసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చారు మాకు. మీరు మీడియా ద్వారా ఏం కోరుకుంటారు మరి ఇప్పుడు? నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మేము అందరం కలిసిమెలిసి ఉండాలని మా కులస్తులందరినీ కోరుకుంటున్నాం. అంతే. అంటే కావాల్సుకొని మిమ్మల్ని దూరం పెడుతున్నారా కుల బహిష్కరణ చేసి? 2 కుర్చీల ఇబ్బందితోటి ఇక్కడ ఇలాగే ఉన్నది అన్నట్టు. ఇక్కడ మా తెలంగాణ స్టేట్ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటిది ఏం లేదు.
2 కుర్చీలు పెట్టాలి, 1 కుర్చీ పెట్టాలని అది ఉండదు. మాకు షాప్కు పెట్టాలి అంటే మా కులస్తుల దగ్గర కొంచెం పర్మిషన్ తీసుకోవడం ఉంటుంది. అది కూడా వాళ్ళు తీసుకున్నాం, పెట్టుకోమన్నారు ఫస్ట్. తర్వాత 3 కుర్చీలు ఉండే 4 కుర్చీల దగ్గర నుండి అచ్చిపడ్డది. ఇక వాళ్ళు 2 కుర్చీలు, నేను ఒక 4.5 లక్షలు ఖర్చు పెట్టి షాప్ పెట్టుకున్నా. 2018లో ఓపెన్ చేశాను. ఇక అప్పటి నుండి ఒక 1 మంత్ నడిచిన తర్వాతనే మళ్ళీ ఇక ప్రాబ్లం స్టార్ట్ చేసారు. నువ్వు ఇక్కడ నుండి వచ్చినావు, ఇక్కడ బతకద్దు అని కానీ మా జిల్లా అధికారులు కానీ మా జిల్లా ప్రెసిడెంట్ కానీ మా కులస్తులందరూ కలిసి పంచాయతీ పెట్టేసి ఇక వాళ్ళు కూడా మాకు న్యాయం చేయలేకపోయారు. అప్పటి నుండి ఇక పిలుస్తారు అని వెయిట్ చేసుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుండి మాకు మెంటల్గా టార్చర్ పెడుతున్నారు. చాలా ఇబ్బందులకు గురి చేసి ఏ ఫంక్షన్ కానీ మా ఇంటి పక్కకైనా కూడా మమ్మల్ని ఎవరు పిలవట్లేదు. వాళ్ళు పిలిస్తే ఏమనుకుంటారో, వీళ్ళు పిలిస్తే మమ్మల్ని బాధ పెడతారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఎవరు టచ్ చేయట్లేదు. ఇప్పటికన్నా అధికారులందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.